ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ మహిళలు పడుతున్న ఆక్రందనపై ఈటీవీ ప్రసారం చేసిన కథనాలకు సమాచార ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్పందించారు. అనంతపురం, కడప, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లోని పేద మహిళలను ఇంటి పని కల్పిస్తామంటూ బ్రోకర్లు గల్ఫ్కు పంపారు. అక్కడ యజమానులు వేతనాలు ఇవ్వకుండా మానసికంగా, శారీరకంగా పెట్టే హింసలు భరించలేక దుబాయ్లోని దౌత్య కార్యాలయాన్ని మహిళలు ఆశ్రయించారు. కానీ దౌత్య కార్యాలయంలోనూ వారికి ఆదరణ కరవై స్వదేశానికి రాలేక నరకం అనుభవిస్తూ ఈటీవీని ఆశ్రయించారు. మహిళల బాధలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వరుస కథనాలు ప్రసారం చేసింది. వీటిని చూసిన మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి దుబాయ్లోని బాధిత మహిళలతో ఫోన్లో మాట్లాడారు. అధైర్యపడవద్దని, స్వదేశానికి తీసుకువస్తామని వారికి ధైర్యం చెప్పారు. అంటే మీరు దుబాయ్ ఎంబసీలో ఉన్నారా? రియాజ్ లో ఉన్నారు. ఎంతమంది అమ్మా రియాజ్ లో? ఇండియన్ ఎంబసీలో మీరు ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. మీకు అక్కడ పెట్టుకున్నారు. ఈ 50 మందికి భోజనం ఎట్లా ఎవరు పెడుతున్నారు? ఇండియన్ ఎంబసీ పెడతాను. మీ హై కమిషనర్ ఉన్నాడు అక్కడ? భారత హై కమిషనర్, ఇండియన్ ఎంబసీ హై కమిషనర్ ఉన్నారా? ఈటీవీ ప్రసారాలు చూసిన తర్వాత ఇమీడియట్ గా కన్సర్న్డ్ కడప కలెక్టర్, అనంతపూర్ కలెక్టర్, కర్నూలు కలెక్టర్, ఈస్ట్ గోదావరి కలెక్టర్, వెస్ట్ గోదావరి కలెక్టర్తో సంప్రదించడం జరిగింది. ఎస్పీలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఆ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా దీని మీద తగిన చర్యలు తీసుకోమని, ఎవరైతే ఏజెంట్లు ఉన్న వాళ్ళు నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చి ఎంతమంది పంపించారు అక్కడ మనకు తెలియజేయాలి. వాళ్ళ ఏజెంట్లకు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని, కేసులు బుక్ చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో కఠినంగా వాళ్ళు శిక్షించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో సెక్రటరీ, ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ సెక్రటరీ అశోక్ గారికి కూడా చెప్పడం, జాయింట్ సెక్రటరీకి దీని మీద పరిశీలన చేయమని చెప్పడం జరిగింది. అదే సమయంలో ఈ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ కూడా లేఖ పంపిస్తున్నాను.